ప్రాణ విద్య పార్ట్ 59. ప్రాణశక్తి నుంచి దివ్యశక్తులు ఉద్భవించటం. ఈ సమస్త సిద్ధులకు ఆధారము ప్రాణ సాధన. ప్రాణమయ కోశము లేక ప్రాణమయ శరీరం యొక్క వికాసము, నియంత్రణ మరియు ఉపయోగములు ప్రాణ సాధన మీదనే ఆధారపడి ఉన్నాయి. ఈ నిజం ఇప్పటి వరకు శ్రద్ధకు సంబంధించినది అయినా ఇప్పుడు విజ్ఞానం కూడా దీనిలోని నిజాన్ని గ్రహించి అంగీకరించి పరిశీలన కూడా చేస్తోంది. ప్రాణశక్తిని పూర్తిగా అభివృద్ధి చేస్తే మనిషి ఆ దివ్యశక్తులకు అధికారి కాగలడు. ఈ శక్తులు సామాన్య మనిషికి గొప్ప చమత్కారాలుగా అనిపించవచ్చు. 1967లో కళ్ళను గూర్చి పరిశోధన చేసిన 3 వైజ్ఞానికులకు నోబెల్ పురస్కారాన్ని ఇచ్చారు. వీరిలో డాక్టర్ జుల్డూడా ఒకరు. ఈయన రెటీనాలో అనగా కళ్ళ మధ్య బిందువు ఉన్న అణువుల అమరిక గురించి మాట్లాడుతూ ఒక విజువల్ పర్పిల్ పేరుగల ఒక విలక్షణ తత్వాన్ని గురించి చెప్పారు. ఈ రోడోస్పిన్ ప్రకాశ కణాలను విద్యుత్ తరంగాలుగా మారుస్తుందని కూడా చెప్పారు. ఈ విద్యుత్ తరంగాలు మస్తిష్కంలోకి ప్రవేశించి దృశ్యములను గుర్తిస్తుంది. ఇంకొక తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, వెలుగు వస్తువు మీద ప్రసరించినంత మాత్రాన వస్తువుకు తెలియదు. ఆ వెలుగు విద్యుత్ తరంగా శక్తిగా మారినప్పుడే వస్తువులు చూడగలము. మనస్సు వెలుతురు కాదు, ఒక రకమైన విద్యుత్ తరంగం వంటిది. అందులోనే మనసుకు వస్తువు యొక్క దృశ్యాలు నేరుగా కల్పించగల శక్తి ఉన్నది అని అంటే ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. ఇదే విధంగా మరికొన్ని ఉదాహరణలను చూడవచ్చు. వెలుతురును రెటీనా ద్వారా విద్యుత్ తరంగాలుగా మార్చవలసిన అవసరం లేకుండానే కొంతమంది కేవలం చర్మం ద్వారా, బొగ్గల ద్వారా లేక శరీరంలోని ఇతర భాగాలతో కూడా చూడగలుగుతారు. 1954 సంవత్సరంలో బ్యాంకాక్లోని ఒక డాక్టర్ మనోవైజ్ఞానికుల సహాయంతో 13 సంవత్సరాల పిల్లవాడి మీద ఒక ప్రయోగాన్ని చేశాడు. గొప్ప విషయం ఏంటంటే, అతనికి మనోవిజ్ఞానానికి సంబంధించిన శిక్షణతో పాటు ధ్యానము, సమాధి స్థితిని కూడా చూపించేవాడు. ధ్యానంలో అతను బుగ్గల మీద మనసును ఏకాగ్రం చేసేవాడు. 9 నెలల తరువాత అతని బొగ్గల ద్వారా చూడగల సామర్థ్యం కలిగింది. ఆ తర్వాత 10 మంది గుడ్డివారి మీద ప్రయోగం చేశారు. వీరిలో 6 ఈ ప్రయోగం వలన ప్రయోజనం పొందారు. ఇప్పుడు వాళ్ళు తమ బొగ్గలతోనే హాయిగా చూడగలుగుతున్నారు. స్థూల దృష్టి యొక్క సామ్యపక్తి నుండి అనంతాలకు చూడగల ఇంకొక నేత్రం మనకు ఉంది. దీన్నే సూక్ష్మ దృష్టి లేక దివ్య దృష్టి అంటారు. యోగ సాధన ద్వారా ఎవరైనా ఈ నేత్రాన్ని వికసింప చేసుకోగలరు. అంతేకాక చర్మచక్షువులకు కనిపించని పరిస్థితులను, సంఘటనలు కూడా చక్కగా చూడగలుగుతారు. భూమధ్య భాగం లేదా భ్రుకుటి స్థానంలో ఉన్న ఆజ్ఞాచక్రమే మన 3వ కన్ను. దీన్ని తెరిచే ప్రయత్నం చేస్తే మనలోని అంతర్జ్యోతి వికసిస్తుంది. దీని ద్వారా లోకాంతరాలను, భూగర్భాన్ని, పాంచభౌతిక పరిస్థితులను చూడగలము, అర్థం చేసుకోగలము. ఈ ఆజ్ఞాచక్రం అంటే ప్రాణమును కపాలంలోని మధ్య తెర మీద కనుల బొమ్మల మధ్య స్థానంలో కేంద్రీకృతం చేయటం మరియు ఆ ఏకాగ్రత భంగమైనప్పుడల్లా మాటిమాటికి జ్ఞప్తికి తెచ్చుకొని మరలా ఏకీకృతం చేయటమే. ఇది వైజ్ఞానికుల ప్రయోగాల ద్వారా పూర్తిగా పరిశోధింపబడిన సత్యము. సశేషం.